హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ టాక్స్. నేను మీ హేమ. మనం పెట్టుకున్న ఈ 3 వీక్స్ నో షుగర్ ఛాలెంజ్లో, వెయిట్ లాస్ కోసం పెట్టుకున్న ఈ ఛాలెంజ్లో నేనైతే డే 16కి వచ్చాను. అంటే 2 వీక్స్ మంచిగా సూపర్ డూపర్గా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను బయట నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండొచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మరి నేను ఈ 2 వీక్స్కి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది డే 14 వీడియోలో చూపించాను. సో 1 వీక్ ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది డే 7 వీడియోలో ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడొచ్చు. ఇంకా మన ఈ 1 వీక్, ఇప్పుడు 3rd వీక్లో ఉన్నాను కదా, ఈ 1 వీక్ చక్కగా కంప్లీట్ చేసుకుంటే నా టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ 3 వీక్స్ తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. షుగర్ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికోసము వీడియో కావాలైతే కామెంట్ చేయండి అని నేను మీకు చాలాసార్లు అడుగున్నాను కదా. సో మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కామెంట్ చేశారు, ప్లీజ్ వీడియో చేయండి అక్క అని చెప్పి. సో ఆల్రెడీ నేను కొన్ని టిప్స్ ఇచ్చున్నాను, షుగర్ క్రేవింగ్స్ని, స్వీట్ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని. ఆ వీడియోస్ మీకు వెతుక్కోవడం ఒకవేళ ఇబ్బందిగా అయితే ఎందుకని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను, మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి. ఈరోజు వచ్చేసి డే 16 కదా. ఈరోజు మొత్తానికి నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, ఎంతసేపు వర్కౌట్ చేశాను అనేది చూపిస్తున్నాను కదా. సో ఈ రోజు రొటీన్ని చూపిస్తూ మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే నో షుగర్ ఛాలెంజ్లో ఉన్నప్పుడు ఎలాంటివి తీసుకోవచ్చు, ఎలాంటివి తీసుకోకూడదని మీరు కొంతమంది కామెంట్ చేశారు కదా, దాన్ని కూడా చెప్తాను. కాబట్టి ఈరోజు రొటీన్ వీడియో మొత్తం చూస్తూ మీరైతే టిప్స్ వినేయండి. ఫస్ట్ ఈ నో షుగర్ ఛాలెంజ్లో ఏవేవి తీసుకోకూడదు, ఏవేవి తీసుకోవచ్చు అనేది నాకు తెలిసినవి చెప్తాను. దాని తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి షుగర్ క్రేవింగ్స్ అనేది చెప్తాను. ఇప్పుడు కాకి పక్కన అరుస్తానే ఉంది, అది ఆపితే నేను కంటిన్యూ చేద్దామని వెయిట్ చేశాను కానీ అది ఆగేటట్లేదు. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొంచెం అర్థం చేసుకోండి. ఈ నో షుగర్ ఛాలెంజ్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామూలుగా తీసుకునే వైట్ షుగర్ అస్సలు తీసుకోకూడదు. అంటే మామూలుగా షుగర్, వైట్ షుగర్ మన దగ్గర ఉంటుంది కదా, అది అస్సలు తీసుకోకూడదు. బ్రౌన్ షుగరు తీసుకోకూడదు. జాగరీ పౌడర్ అంటే బెల్లం పొడి కానీ బెల్లం కానీ అవి కూడా తీసుకోకూడదు. ఇంకా కొంతమంది కామెంట్ చేశారు, అక్క స్టీవియా తీసుకోవచ్చా అని. స్టీవియా వచ్చి ప్లాంట్ బేస్డ్ షుగరే, బట్ ఒప్పుకుంటాను క్యాలరీస్ అవన్నీ కూడా ఇగ్నోరబులే ఉంటాయి. కానీ నాకేమంటే అది కూడా ప్రాసెస్ చేస్తేనే కదా మన దగ్గరికి షుగర్ లాగా వస్తుంది. కాబట్టి ఎందుకు ప్రాసెస్డ్ తీసుకోవడం అనేది నా ఫీలింగ్. బట్ స్టిల్ మీరు అది అవాయిడ్ చేయలేము అంటే ఇంకా తీసుకోండి. సో అదనమాట. ఇంక ఇది కాకుండా హనీ తీసుకోవచ్చు అని అడిగారు. హనీ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు నేచురల్గా డైరెక్ట్గా మనకి తేనె పట్టు నుంచి వచ్చే హనీ దొరకడం అనేది చాలా కష్టము. కాబట్టి అందులో ఎంతో కొంత ప్రాసెస్ చేసి ఎక్స్టర్నల్గా షుగర్స్ యాడ్ చేసి ఉంటారు కాబట్టి అది వద్దు. ఇంకా కొంతమంది ఏవో సిరప్స్ గురించి అడిగారు, సిరప్స్ తీసుకోవచ్చా అని. అది కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసిందే అయి ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ మెడికల్ యూసేజ్ ఖచ్చితంగా నేను యూజ్ చేసే తీరాలి అన్నప్పుడు మనం ఇంకా తీసుకోవాలి, తప్పదు. కానీ ఒకవేళ అలా కాకుండా నార్మల్గా తీసుకునే పని అయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఈ వెయిట్ లాస్ కోసం మీరు ఈ నో షుగర్ ఛాలెంజ్ చేయాలి అంటే అలాంటివి అవాయిడ్ చేయండి. మరి ఎలాంటివి తీసుకోవచ్చు అంటే మెయిన్గా వచ్చేసి డేట్స్ తీసుకోవచ్చు. డేట్స్ కూడా కొంచెం మీరు నేచురల్గా దొరుకుతుందా అనేది గమనించి తీసుకోండి. తర్వాత ఎండు ద్రాక్ష లాంటివి తీసుకోవచ్చు, ఎందుకంటే అవి మామూలు నేచురల్గా వచ్చేవి, జస్ట్ మనకి డ్రై చేసి ఇస్తారు. ఇంకా వచ్చేసి మన ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే మీ క్యాలరీస్ చూసుకొని తీసుకోండి. ఈ ఫ్రూట్స్లో కూడా మంచిగా మనకి ద్రాక్ష, గ్రేప్స్, ఇంకా పొమగ్రనేట్, ఇంకా పైనాపిల్, సపోటా, మ్యాంగోస్ ఇవన్నీ చాలా స్వీట్గా ఉంటాయి కదా. సో అవన్నీ ఎంజాయ్ చేయండి. అసలు మన షుగర్ మిస్ అవుతున్నట్టే అనిపించదు. ఇంకా డేట్స్ ఒకవేళ మరీ ఎక్కువ షుగర్ క్రేవింగ్ వస్తుందంటే ఒక ఖర్జూరం తీసి నోట్లో వేసుకోండి. అసలు మనకి మంచి స్వీట్గా ఉంటుంది కాబట్టి క్రేవింగ్ బాగా క్లియర్ అయిపోతుంది. సో ఇంకా నేను చూసారా ఇక్కడ కరెక్ట్గా గ్రేప్స్ తీసుకుంటున్నాను. నాకు కూడా అప్పుడప్పుడు షుగర్ క్రేవింగ్స్ వస్తాయి ఖచ్చితంగా, అలాంటప్పుడు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాను. ఇంకా నేనైతే బనానాస్ కూడా ఒక్కొక్క రోజు నాకు మంచిగా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు బాగా పండిన బనానా తిన్నాను. సో అట్లా కూడా నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. సో ఇవి తీసుకోవచ్చు అనే లిస్ట్ అనమాట. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏవి తీసుకోవచ్చు, లేకపోతే మీ డైలీ రొటీన్లో మీకు ఏమైనా డౌట్ ఉందా, ఇది తీసుకోవచ్చా లేదా అనేది. నేను చెప్పినవి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్లోనే రిప్లై ఇస్తాను. లేదంటే మీకు నెక్స్ట్ డే వీడియోస్లో అయినా చెప్తాను. మరి ఈ షుగర్ క్రేవింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫ్యూ టిప్స్ చెప్తాను. నేను యూజువల్గా ఎలా ఫాలో అవుతాను అంటే, సో బేసిక్గా మరి ఎక్కువ షుగర్ క్రేవింగ్ వస్తుంది అంటే ఇంట్లో ఖర్జూరాలు, డేట్స్ ఉంటాయి కదా, వాటిని 1-2 తీసుకోవచ్చు. నేను బేసిక్గానే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాను కాబట్టి అందులో నేను ముందు రోజు సోక్ చేసి పెట్టేసి ఉంటాను నైట్. సో మార్నింగ్ ఆ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల నాకు అసలు షుగర్ మిస్ అవుతున్నట్టు అనిపించదు. అయినా సరే మనకి బేసిక్గా లంచ్ తర్వాత అలాంటి టైంలో ఏదో ఒక రకంగా స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో అలా అనిపిస్తే నేను మోస్ట్లీ పల్లీలు
తింటాను. పల్లీల్లో ఏముంటుంది, షుగర్గా అంటే స్వీట్గా ఏముంటుంది మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి ఫీలింగ్ ఇస్తుంది. లేదంటే బాదం కానీ లేకపోతే మనకి డ్రై ఇవి ఉంటాయి కదా గ్రేప్స్, అవి కానీ అట్లాంటివి తింటుంటాను. లేదు అయినా సరే తినాలనిపిస్తుంది ఏదో ఒక రకమైన ఫ్రూట్ తీసుకోవచ్చు. అది ద్రాక్ష కావచ్చు, ఇంక ఇప్పుడు చెప్పాను కదా ఇందాక లిస్ట్, అట్లా స్వీట్గా ఉంటే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తినడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ ఫ్రూట్స్ని మళ్ళీ జ్యూస్ చేసుకొని తాగడం వేస్ట్. కాబట్టి మొత్తం ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి, కానీ మీ క్వాంటిటీ మీ క్యాలరీస్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా అది నేచురల్ స్వీట్నర్ కదా, కాబట్టి అవి కూడా తాగొచ్చు. ఒకవేళ మీకు జ్యూసెస్ తాగాలనిపించింది అంటే కొబ్బరి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ నో షుగర్ ఛాలెంజ్ అంటే స్వీట్స్ అంటే వైట్ షుగర్ ఇవి మాత్రమే తినకూడదు కదా అని బెల్లం వాడుతుంటారు, హనీ వాడుతుంటారు, అవి కూడా వాడకూడదు. అదే కాకుండా స్వీట్స్ అంటే మామూలుగా మనం లడ్డు, జాంగరీ, బాదుషా, మైసూర్ పాక్ ఇవే కదా మిగతావి తినొచ్చు అన్నట్టు బిస్కెట్స్, చాక్లెట్స్ తింటారు, అవి కూడా అస్సలు తినకూడదు. చాక్లెట్సే కాదు బిస్కెట్స్ కూడా తినకూడదు, అందులో కూడా స్వీట్నర్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకు తెలుస్తుంది బేసిక్గా ఎందులో స్వీట్స్ ఉంటాయి అని చెప్పి. ఒకవేళ తెలియకపోతే మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని వెనక లేబుల్ ఉంటుంది కదా, అందులో చూడండి యాడెడ్ షుగర్స్ అని ఉంటుంది అనమాట. అంటే అందులో ఖచ్చితంగా షుగర్ యాడ్ చేసి ఉంటారు, కాబట్టి అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మనకి తెలుసో తెలియక మనం తినేస్తుంటాము ఇందులో షుగర్ ఏముందిలే అని, కానీ దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవ్వదు. కొంతమంది ఉంటారు బేసిక్గానే వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ పెద్దగా ఉండవు, కానీ జంక్ ఫుడ్ మిగతా హాట్ ఐటమ్స్ అట్లాంటి ఫ్రెష్ ఐటమ్స్ అట్లా తినే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకైతే ఈజీ. బట్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టఫే ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా స్వీట్ క్రేవింగ్ ఎక్కువ అనమాట. బేసిక్గా నేను హాట్స్ కంటే కూడా స్వీట్స్ ఎక్కువ తింటాను. అట్లాంటిది నేనే చేయగలుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా చేయగలరు. నేను ఫాలో అయ్యే టిప్స్ అన్ని మీకు షేర్ చేశాను, వీటిని ఫాలో అయ్యి చూడండి. ఒకేసారి లాంగ్ టర్మ్ గోల్ కాకుండా జస్ట్ 1 డే పెట్టుకోండి స్టార్టింగ్లో, తర్వాత నెక్స్ట్ డే మీరు మామూలుగా ఉండేసి తర్వాత మళ్ళీ తీసుకోండి ఈ ఛాలెంజ్. ఒక 2 డేస్కి 3 డేస్కి అట్లా పెంచుకుంటూ మినిమం మీరు 1 మంత్ కానీ చేయగలిగితే సూపర్ గ్రేట్. మీరు ఖచ్చితంగా అసలు సాటిస్ఫైడ్గా నాకు రిప్లై ఇస్తారు చాలా బాగా వర్కౌట్ అయ్యింది అని. కాబట్టి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అది మరి నాకు తెలిసిన టిప్స్, నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ అన్ని మీకు షేర్ చేశాను. ఇవి కాకుండా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నేనైతే ఈరోజు డే వ్లాగ్ మొత్తం కూడా చూపించేశాను. వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. నేను మార్నింగ్ వర్కౌట్ చేశాను, ఈవినింగ్ ఎందుకో వాకింగ్ రావాలనిపించింది, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి బయట వాకింగ్ కూడా వచ్చాము. సో దట్ సన్లైట్ కూడా కొంచెం పడుతుంది అన్నట్టు. సో ఈరోజు డే 16 రోజు రొటీన్ అయితే ఇలా ఉండిందనమాట. నేనైతే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈరోజు ద్రాక్ష తీసుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.